నమస్కారం. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు మరొక ముఖ్యమైన విషయంతోటి కలవడానికి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీ సుబ్బిరెడ్డి గారు వారు సాజయోగ ధ్యానం గురించి ధ్యానం చేస్తూ ఎంతో ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉండటమే కాకుండా దాని గురించి వారు చేసిన కృషి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి, అంటే సాజయోగ ధ్యానం అంటే ఏంటి? అసలు ముఖ్యంగా అది మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు అన్నది? మేము సహజయోగంలోకి అసలు సహజయోగం పేరు తెలియకుండా వచ్చాము. ఓకే. ఇది 1991లో శ్రీ మాతాజీ గారిని అనుకోకుండా చూసాం. అక్కడ మాతాజీ పబ్లిక్ ప్రోగ్రాంలో రియలైజేషన్ ఇచ్చారు. ఇచ్చి అందరూ చేతులు ఎత్తమంటే మేము ఎత్తాం. ఓకే. అంతే. తర్వాత నుంచి మాలో ఏదో అప్పటి నుంచి నేను చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రయత్నాలు చేసేవాడిని అనమాట. అసలు ఏంటి జీవితం ఏంటి, ఎంతసేపు ఈ ఉద్యోగం సంపాదన ఇంతేనా ఇంకేమి లేదా అని ఆ తపనలో ఉండగా అప్పుడు శ్రీ మాతాజీ 91లో తారసపడ్డారు. అంటే అనుకోకుండా తర్వాత నెమ్మదిగా అసలు ఏంటి మాతాజీ ఎవరు అనే దాని మీద కూలంకుషంగా ఒక సంవత్సరం అంటే ఎక్కువ విచారం అంటే అన్ని రకాలుగాను అన్ని కోణాల్లోని పరీక్షించడం జరిగింది. ఓకే అండి. ఎందుకంటే మనం అప్పటికే చాలా గురువుల్ని చాలా మందిని చూసాం. చూసి అందరు గురువుల్లాగా ఈవిడ కూడా అటువంటి గురువు ఏంటి, మళ్ళా చివరికి మళ్ళీ మోసపోయి మళ్ళీ కొన్నాళ్ళు వెనక్కి తిరిగి రావాలి ఏంటి అనే తలంపుతో ఒక సంవత్సరం చాలా వేస్ట్ చేసామనిపించింది. ఓకే. ఆ తర్వాత నుంచి మాకు ఈ వైబ్రేటరీ అవేర్నెస్ మనకి చైతన్య లహరి అనేది అనుభూతి చెందుతూ మొదలైంది. అప్పటి నుంచి జీవితం కంప్లీట్గా మారింది. యాక్చువల్గా మీకు స్పిరిచువల్గా కుతూహలం బాగా ఉందంటారా? యాక్చువల్గా ఆ సాధనలో ఉన్నారా? చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో దేవాలయాలు చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే ఎంతోమంది సాధు పొంగవులే కాకుండా ఈ పురాణ పురుషులు గట్రా చాలామంది వచ్చి ఈ మనకు అన్ని చెప్పేవారు. హరికథలు, బుర్రకథలు, ఈ మా ఊర్లో గణేష్ నవరాత్రులు, అలాగే దేవి నవరాత్రులు, అలాగే శ్రీరామ కళ్యాణం. మా భద్రాద్రి తర్వాత రెండో భద్రాద్రి మా ఊరు చెప్పాలంటే గొల్లల మామిడాడు. గొల్లల మామిడాడు. గొల్లల మామిడాడు. అసలు మీరు గొల్లల మామిడేనంటారా? గొల్లల మామిడాడు ఆ ఊర్లోనే పుట్టి పెరిగింది. సరే, అసలు నేను ముందే అడగాలి క్వశ్చన్. అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటన్నది నేను అడగలేదు. మీరు ఏంటంటే ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేను రిటైర్డ్ గవర్నమెంట్లో చేసి రిటైర్ అయ్యాను. ఓకే. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో నేను డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. ఓకే. ఓకే. అది 2013లో రిటైర్ అయ్యాను. కానీ మదర్ ఏంటంటే నాకు ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలియకుండా వాళ్ళే ఆహ్వానించారు. ఆహ్వానించి నన్ను దేశాలు తిప్పారు నన్ను. ఓకే. సో నాలో ఎక్కడో అంటే ఒక ఆశ ఉంది విదేశాలు వెళ్ళాలనేది. అది సహజోగంలో చాలా అప్రయత్నంగా జరిగిందండి. ఓకే. ఓకే. అంటే మీరు జాబ్ చేసుకుంటున్న టైంలోనే ఈ సహజయోగ ధ్యానం అనేది మీకు? 99 అప్పుడు నేను డ్రగ్స్ ఇన్స్పెక్టర్ని అప్పటికి స్టార్టింగ్లో. అప్పుడు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కాబట్టి అందరితో కలకుండా కొంచెం దూరంగా ఉండి వారం వెళ్ళి అసలు ఏంటనేది అప్పుడు సరైన ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. హిందీ వాళ్ళు ఎక్కువ ఉండేవారు అక్కడ హైదరాబాద్ సెంటర్లో. అందువల్ల వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు మనకి. దూరం నుంచి వింటాం, కొంచెం సరిగ్గా వింటాం, వినకపోతాం, అలా జరిగింది అనమాట. కానీ ఆ సెంటర్కి వెళ్తే మటుకు ఏదో ఉండేది. ఓకే. అలాగే. అంటే ఓకే సార్, అంటే మీ ఊరు గురించి మీరు చెప్తుండగా నేను మళ్ళీ ఆ మాట అనడం జరిగింది. ఒక్కసారి మీ ఊరి ప్రత్యేకత, అక్కడ మీరు కూడా ధ్యాన మందిరం కన్స్ట్రక్షన్ చేశారని మాకు తెలిసింది. దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? మా ఊర్లో దేవాలయాలు చాలా ఎక్కువ. అన్ని దేవుళ్ళకి దేవాలయాలు ఉన్నాయి, భక్తులు కూడా ఉన్నారు. చాలా విపరీతంటే వ్యాపార రీత్యా మా ఊరు చాలా అభివృద్ధి పథంలో ఉందన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ వ్యాపారమే. అంతా కూడా చదువు కంటే వాళ్ళు వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్ల ఆ వ్యాపార రీత్యా భగవంతుడు కూడా పార్ట్నర్ చేస్తారు వ్యాపారంలో. అందువల్ల వ్యాపారాలు వచ్చిన లాభం, కొంత లాభం దేవుడికి వాటా పెడతారు అన్నమాట. అటువంటి అలవాటు ఉంది అందరికీ కూడా. సో అలాగే చాలామంది మా ఊరు ఈ ఆధ్యాత్మికతతో చాలామంది వచ్చిపోతూ ఉంటారు. సో అటువంటి చోట నేను గవర్నమెంట్లో చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మా ఫాదర్ నాకు అక్కడ ఒక 6.5 ఎకరాల పొలం ఇచ్చారన్నమాట ఊరు చివర.
ఆయన నాకు ఆ పొలం ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు అనమాట. అంటే మా బ్రదర్స్ మేము నలుగురు ఉన్నాం. ఆ నలుగురికి ఆస్తి పంచినప్పుడు నాకు ఈ వాటా ఇచ్చారనమాట. ఓకే. నేనేం అడగలేదు. మరి ఇక్కడ ఏదైనా 10 మందికి ఉపయోగపడేటట్టు ఏదైనా చేయరా అని చెప్పని ఆయన ఒక మాట అన్నారు ఆయన. ఓకే. ఓకే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఏదైనా మెడికల్ ఫ్యాక్టరీ పెడతానేమో అని అదేనండి. ఆయన అనుకున్నారు. అంటే నేను మెడిసిన్ అంటే గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి. అవునండి. అవును. కానీ నేను ఆయన ఆశయానికి అనుకూలంగా అది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని రిటైర్ అయిన తర్వాత మనం ప్రజలకి ఏం చేయగలం, జీవితంలో మన అంతిమ లక్ష్యం ఏంటంటే మనం ఎంత సంపాదించుకున్నాం, ఎంత తిన్నాం అనేది మోర్ ఇంపార్టెంట్ కాదు, మనం ఎంతమందికి ఉపయోగపడగలుగుతున్నాం, అది నిస్వార్థంగా మనం ఏమీ ఆశించకుండా వాళ్ళకి మనం ఏం చేయగలం అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మన సహజోగం బ్యాక్గ్రౌండ్తో ధ్యానంలో కూర్చుని ఆలోచిస్తే నాకు ఒక ఇన్ఛూజన్ ఏంటంటే మా ఊర్లో సహజోగ ధ్యాన కేంద్రం పెడితే అది కాశీ కంటే గొప్పదైన క్షేత్రం అవుతుంది. కాశీలో ఉన్న అంటే ఈ స్వయంభూ శివలింగాలు ఉన్న చోట వైబ్రేషన్స్ ఎవరూ అనుభూతి చెందలేదు. వెళ్తున్నారు కానీ ఎంతో కొన్ని లక్షల మందిలో ఒకళ్ళిద్దరు కూడా అనుభూతి చెందలేదు. అక్కడ వైబ్రేషన్స్ వచ్చినాయని ఎవరు అంటలేదు. కానీ వేరే సహజయోగంలో మనం ఏదైతే స్వయంభూ నుంచి మనం పొందాలో అది మాతాజీ చిత్రపటం నుంచి ప్రజలు అనుభూతి చెందుతున్నారు. అక్రాస్ 120 కంట్రీస్లో, మోర్ దెన్ 120 కంట్రీస్. 120 కంట్రీస్లో. సో అంత అద్భుతమైన ఈ యొక్క అవకాశాన్ని మన ఊరి వాళ్ళకి ఎందుకు తీసుకెళ్ళాలి? నమస్కారం అమ్మా. మీ పేరండి? నా పేరు భారతీదేవి అండి. ఓకే. చెప్పండి అమ్మా. సార్ చెప్పినప్పుడు చెప్పారు మీ ఆరోగ్యం ఈ సహజయోగ ధ్యానం ద్వారా మెరుగైంది. ఏ విధంగా మీకు మెరుగు అనేది వివరించగలరా? అంటే మేము సహజలోకి వచ్చేటప్పుడే ఉందండి నొప్పి. ఓకే. నడువు నొప్పి చెప్పాను కదా, మిద్ది మీద ఇలాగా ఒక వస్తువు తీస్తే పీట తిరగబడి పడిపోయాను అనమాట. పీట వెన్నుముడుసు అడుగుని తగిలేస్తుంది. చాలా బాధపడేదానండి. ప్రయాణం చేసేటప్పుడు ఏ కష్టం ఇది. ఇప్పుడు మా మరిది గారిని అడిగితే అది ఆపరేషన్ చేయాలన్నారు మాకు. ఆ టైంలో తను ప్రతి వారం ఏ పండుగ ఉన్నా సరే సెంటర్కి వెళ్ళిపోయేవారండి. ఆయనకి అంత అటాచ్మెంట్ వచ్చింది, కలెక్టివిటీ ఇంకా ఆగలేకపోయేవారండి. ఇంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా నేను మాత్రం ఈ చుట్టాలని చూసుకోవటం నా పని అండి. అలాగే ఈయన అన్నారు, నువ్వు కూడా వచ్చేయి, మాతాజీని కోరుకో తగ్గుతుంది అన్నారు. అంటే అలా మెడిటేషన్ అప్పుడు అందరిలో కలిసి సెమినార్స్కి వెళ్ళామండి. తర్వాత హవన్స్కి వెళ్ళి అందరూ పరిచయం పెంచుకున్నాం. చాలా కలెక్టివిటీ. తర్వాత ధ్యానంలో గణేష స్థానం కదండి, అది గణేష్ని తెలుసుకుని అలా చేస్తే నెమ్మదిగా ఆ నొప్పి అలా పైకి వచ్చింది. వెన్నుముడిసిలోంచి తగ్గిపోయిందండి. 3 months లో ఫుల్ తగ్గిపోయిందండి. ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమే లేదండి అసలు. లేదండి అసలు. అంటే ఓన్లీ మెడిటేషన్ వల్లే జరిగిందంటారా మీరు? ఓన్లీ మెడిటేషన్ వల్లే. మా మరిది గారిని కూడా అడిగితే ఉంటే అలాగా, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా చెప్పారండి, మెడిటేషన్ వల్ల కూడా పోతాయి కొన్ని, నేను నమ్ముతున్నాను అని చెప్పి అన్నారండి. ఇంకా వారు ఎక్కడ చేసేవారండి? ఆయన యూకేలో చేసేవారండి. తర్వాత ఇప్పుడు వచ్చేసారు అపోలోలో, సికింద్రాబాద్, హైదరాబాద్ రెండిట్లో డాక్టర్ సోమశేఖర్ రెడ్డి మెడిటేషన్ అది చేస్తారంటారా? అంటే మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా మాతాజీ ఇదే అండి. మా మరిది గారేమో మాతాజీకి దండం పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళకి వేరే గురువు ఉన్నారు. అమ్మా, నాన్నగారు, చెల్లాయి, తమ్ముడు, మా ఫ్యామిలీ అంతా. వీళ్ళ బ్రదర్ మీకు తెలిసే ఉంటుంది, రామారెడ్డి గారు అని వీళ్ళ సిస్టరు. అక్కడ 3 వెళ్తే మళ్ళీ చెల్లి మొత్తం ఒక 20 మంది చేసుకుంటామండి మెడిటేషన్. ప్రతి మంగళవారం పూజ వస్తుంది కదా, పూజకి వస్తారు. బాగుందండి సార్. యాక్చువల్గా అంటే నేను ఈ సహజయోగ ట్రస్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆ సహజయోగ ఏపీ ఆంధ్రప్రదేశ్ సహజయోగ ట్రస్ట్ మీరు కోఆర్డినేటర్గా చేశారని తెలిసింది. ఏ టైంలో చేశారండి మీరు? అది 2019లో 19 to 2011. 11లో 3 years అప్పుడు చేశాను అనమాట. నేను వద్దంటే నాకు అది అప్పచెప్పారు నాకు. అది అంటే అది ఎలాగంటే నన్ను నా పేరు బఫర్ నేమ్ కింద పంపిస్తున్నాము మీ పేరు, అందువల్ల ఏం ఫీల్ అవ్వకూడదు రాకపోయినాను అని చెప్పి అన్నారు. బాబు నేను మామూలు సాధారణ సహజోగం అంటే నాకు ఆనందం. నాకు బరువు బాధ్యతలు పెట్టుకుని దానికి న్యాయం చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ నా పేరు వచ్చింది. నా పేరు సెలెక్ట్ చేశారండి. మదర్ ఉన్నారు అప్పుడు. మదర్ ఉన్నప్పుడు ఇంకా శిరోధార్యం
సో మీ డ్యూటీస్ ఏముంటాయి సార్ ట్రస్ట్ అంటే? మీరు ఫస్ట్ అంటే అప్పుడు నాకు లక్కీగా ఏంటంటే నా టైంలో ఒక 5గురు అంటే ట్రస్ట్ మెంబర్స్ గాను ఒక 5ని కూడా ఇచ్చారన్నమాట నాతో పాటు. స్టేట్ కోఆర్డినేటర్ ప్లస్ ఒక ట్రస్ట్కి 5 మెంబర్స్ కూడా ఇచ్చారు. 5 మెంబర్స్ ఇస్త వల్ల నా పని చాలా సులువు అయిపోయింది అనమాట. షేర్ అంటే ఫైనాన్స్ తర్వాత మేనేజ్మెంట్ అంతా కూడా కింద వాళ్ళకి ఇచ్చేసాను. నేను ఓన్లీ సూపర్వైజరీ క్యాటర్ అనమాట. సూపర్వైజర్ అంటే మెయిన్ ఏంటంటే అప్పుడు నా దృష్టి ఎంతసేపు కూడా మనం సహజోగ వ్యాప్తిలో మనం ఎంత ముందుకు తీసుకెళ్ళగలం అది ఒకటి మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. రెండోది ఏంటంటే యువశక్తిని మనం ఎంత బాగా పైకి తీసుకురాగలం. మూడోది ఏంటంటే కలెక్టివిటీ డిస్టర్బ్ కాకూడదు ఎక్కడ ఉన్నా సరే. మన టైంలోకి కలెక్టివిటీ ఎన్నో రకాలుగా డిస్టర్బ్ కావడానికి ఎంత బయట నుంచి ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది డిస్టర్బ్ కాకూడదు. ఈ 3 నాది మెయిన్ నేను మనసులో పెట్టుకుని ఆ విధంగా అసలు నేను కోఆర్డినేటర్ అయిన ఫస్ట్ ఇమీడియట్గా క్రిస్మస్ పూజ హైదరాబాద్లో మా వాళ్ళు ప్రపోజ్ చేశారు అనమాట. అప్పుడు బిహెచ్ఎల్లో అప్పుడు చాలా అట్టుడికిపోతుంది అనమాట అండి మనకి తెలంగాణ ఉద్యమం. అప్పుడు కర్ఫ్యూ టైం అనమాట. సో ఆ టైంలో నేను క్రిస్మస్ పూజ హైదరాబాద్లో నేను అంటే ప్రపోజ్ చేస్తే నేను ఓకే చేశాను అనమాట. ఎలా చేశారండి, అది ఎలా చేస్తారు మీరు, చాలా కష్టం కదా, జనాలు ఎలా ఎక్కడి నుంచి వస్తారు, ఎలాగ వస్తారని అంటే జై శ్రీ మాతాజీ. నేను ప్రతిదీ కూడా శ్రీ మాతాజీ దగ్గర రిటర్న్గా రాసి పెట్టేవాడిని అనమాట. మాతాజీ ఆల్టర్ దగ్గర మనకి ఏదన్నా సరే ఇలా జరుగుతుంది ఇదని చెప్పని డైరెక్ట్ 1-to-1 అంటే కాంట్రాక్ట్ లాగా నేను రాసి పెట్టేవాడిని అనమాట. పెట్టిన ప్రతి దానికి కూడా నాకు సమాధానం వచ్చింది. ఏ విధంగా అండి సమాధానం అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే అలా రాసి పెట్టానో ఆ కార్యక్రమంలో అసలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ముందుకు సక్సెస్ఫుల్ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయాను. అంటే ఎంతో మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పేవారు. ఆ ఏమీ అసలు నేను ముట్టుకుని ఆ రోజు నేను 1000 మంది వస్తారనుకున్న దానికి పూజకి ఇంచుకొంచెం 2000 మంది దాకా వచ్చారు. 2000 మంది ఫ్రమ్ ఢిల్లీ నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడ నలుమూల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అంత ఆ టైంలో హైదరాబాద్ నుంచి బిహెచ్ఎల్ రావడానికి భయపడ్డారు చాలా మంది. హైదరాబాద్ రావడానికి భయపడ్డారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు పరిస్థితి అలాంటి అంతలాగా ఉన్నప్పుడు 2000 మంది వచ్చి ఎంతో ఆనందంగా మనం అది సహజంగా అంటే క్రిస్మస్ పూజ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్ అన్నిటికి కూడా మేము ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసాం అనమాట. అంటే వచ్చిన కలెక్షన్ ఎంత వచ్చిందంటే మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బులు వచ్చేసాయి అనమాట. వచ్చేస్తే అవన్నీ కూడా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ప్రతి సెంటర్కి ఇంకోటి సెంటర్ డెవలప్మెంట్కి ఎంత అని చెప్పని అందరూ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశాను. అలాగా మొత్తం త్రూఅవుట్ ఇప్పుడు నేను కోఆర్డినేటర్గా ఉన్నంత మాత్రాన నా గవర్నమెంట్ జాబ్లో ఉండేవాడినప్పుడు నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి వద్దండి కుదరదేమో అనేవాడిని అనమాట. కానీ నాకు ఇంకా ఎక్కువ పనులు వచ్చేసి గవర్నమెంట్లోని నాకు ఇక్కడ ఇంకా ఎక్కువ బాధ్యతలు వచ్చేసి ఆల్ సక్సెస్ అన్ని రకాల మీరు చెప్పారు. అసలు అంటే సహజ యోగంలో మనం ముందుకు వెళ్తున్నామంటే మన దైనందిన జీవితంలో ఎన్నో మనకి యాక్టివిటీస్ వచ్చేస్తాయి అనమాట అనుకోకుండా. అంటే ఇదా అదా అన్నట్టు ఉంటుంది అనమాట. కానీ మీరు సహజోగ యాక్టివిటీకి మీరు ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్తుంటే ఇవన్నీ ఆటోమేటిక్ అయిపోయాయి. బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళాలని ఒక కోరిక ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నాను నేను. అది అసలు అసాధ్యం అయింది అనమాట. నేను ట్రక్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇంకా రిటైర్ అయ్యి ఇంకా అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం, ఇంకేముందలా లైఫ్ ఇంతే అనుకున్నాం. అటువంటి టైంలో అనుకోకుండా టర్నింగ్ అనమాట. ఒక తెలుసున్న వ్యక్తి ఒక ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన మా దగ్గరికి ఎందుకు రాకూడదు అని చెప్పని ఆయన అడుగుతాం. వెంటనే నేను ఓకే చేస్తే దాంట్లోకి వెళ్తే అలాగా అనుకోకుండా 4 సంవత్సరాలు అక్కడ పనిచేసి మొత్తం ఒక 18 కంట్రీస్ వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపుని ₹1 ఖర్చు లేకుండా చూసిస్తాను. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి కంట్రీలోని కూడా నేను సహజోగ అనుభూతి పొందాను. ఎక్కడికి వెళ్ళినా సరే సహజోగులు కలిసేవాడిని. నాకు కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ సహజోగులు మీట్ అయ్యేవాడిని అండి. ఆటోమేటిక్గా నాకు అక్కడ కూడా రాయల్ ట్రీట్మెంట్, ఎక్కడ ఇబ్బంది అనేది ఎక్కడా కలగలేదు. అసలు కొత్త నన్ను చూసి అందరూ కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ ఈ కంట్రీస్ వచ్చేసి మీరు తిరిగేసినట్టున్నారు ఏంటని అనేవారు.
ఇంతలా అనిపించేది మిమ్మల్ని అంటే అంత కాన్ఫిడెంట్గా మనం ఓకే. ఇప్పుడు రష్యా వెళ్ళామనుకోండి, రష్యాలో మెట్రోలో జనాలు తీసుకుని నాతో పాటు డెలిగేట్స్ ఉండేవారు అనమాట. వాళ్ళు తీసుకుని ట్రైన్లో తిప్పేవాడు అనమాట. తీసుకుని ఏంటంటే లోకల్ ట్రైన్లో వెళ్ళినట్టు మీరు ఇలా వెళ్ళిపోతున్నారంటే మీకు లాంగ్వేజ్ రాదు ఏమి రాదు అనేవారు. అంతా మాతాజీ మాయ రండి. మీరు చెప్పిన మాటలో మీరు నమ్ముకున్న గురువు గారు మీకు 100% అసలు అన్ని 100% successful గా జరిగేలా చేశారు. కూడా ఉండేవని ఈ నడిపించారు. మాటలో అర్థమవుతుంది. చాలా సంతోషం సార్. మరి మా యొక్క ఈ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సహజం గురించి? సహజంగా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా మీకు ఈరోజు మాకు అవకాశం కలగజేసిన తాతారావు గారికి, అలాగే బుజ్జి గారిని, వేమవరం హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్. ముఖ్యం అంటే మనం చెప్పేది అంటే మానవ మాత్రుడుగా నా అనుభవం అనమాట. నా అనుభవంలో ఇప్పుడు ఈరోజు నేను 70 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్నాను. 70 సంవత్సరాలు సార్, అలా లేరు మీరు, అసలు మీరు చెప్తే కానీ తెలియదు. 70 సంవత్సరాలకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యే సమయంలో మనం మీరు ఏదైనా జీవితంలో సాధించాలంటే ఇంకా ప్రజెంట్ మీకు రెడీమేడ్ అనే కాదు, ఇది అల్టిమేట్ సహజయోగ ధ్యానం. మీరు సహజయోగ ధ్యానం ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి అనుభూతి పొందండి. అనుభూతి పొందకపోతే, మీకు రాకపోతే పక్కన ఉన్న సహజయోగుల్ని గట్టిగా అడగండి, నాకు ఎందుకు రాలేదని అడగండి. అది మీ జన్మ హక్కు అనమాట. మన జన్మ హక్కుని మనం పొందడానికి మీరు ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అవుతారు. కాబట్టి తద్వారా ఈ అనుభూతి ద్వారా కలిగే ధ్యానం ద్వారా మీరు చేసిన ద్వారా మీలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మార్పులు వస్తాయి. ఆ మార్పులను గుర్తించండి అంతే. మీరు చేసి ఏదో ఇక్కడ క్రతువులు కానీ కండిషన్స్ కానీ ఏమీ ఉండవు. మీరు సింపుల్గా మీకున్న అనుభూతిని ఆనందించండి. మీ లోపల కలిగే మార్పుల్ని గుర్తించండి. తద్వారా ఈ సహజయోగం మీ మీద పనిచేస్తుందా లేదనేది మీ ఇష్టం, మీరేది నిర్ణయించుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. నా విన్నపం అంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి వాల్యుబుల్ సమయాన్ని మీ దంపతులు ఇద్దరు కూర్చుని మీ ఆనందాన్ని మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి మీరు ఇలా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి తరపున థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదా, సహజయోగ ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చని శ్రీ రెడ్డి గారు మనకి వివరించారు. మరి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరూ కూడా ఈ సహజయోగ ధ్యానం ఆచరించి జీవితంలో అన్ని విషయాల్లోనూ ముందుండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి తప్పనిసరిగా మంచి కంటెంట్ మిమ్మల్ని అందరినీ కలుస్తాము. ఇంత ఓపికగా మీరు ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. తప్పనిసరిగా మరి మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్ విలువైనవి ఉంటే మాకు పెట్టండి. నమస్కారం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.